ప్రైజ్ ద లార్డ్. అందరం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వారం అంతా కూడా దేవుని యొక్క వాక్యంలోని సత్యాలను మనం ధ్యానిస్తుండగా ఆయన వాక్యము పట్ల మీకు ఇంకా ఎక్కువ ఆసక్తి కలుగుతుందని నేను నమ్ముచున్నాను. ఈ వారం అంతా మనల్ని మనం ప్రతిష్ఠించుకొని వాక్యము ద్వారా బలపరచబడుతూ అలాగే ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతుండగా వచ్చే వారము రివైవల్ నైట్ సమయంలో దేవుడు యొక్క కార్యము మీరు చూడబోతున్నారని నేను నమ్ముచున్నాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. సో మనము కాలము ఎరగాలి, ఎరిగినప్పుడు నిద్ర మేల్కోవాలి అంటున్నాడు. సో ఈ కాలంలో మనం చూసినట్లయితే క్రైస్తవుల గురించి రకరకాలుగా రాస్తున్నారు. రకరకాలైన విశ్వాసులు కూడా రకరకాలమైన బౌద్ధలు, రకరకాలైన అనుభవాలు, ఇంతకుముందు చూడని సంగతులు మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి సమయంలో ఈ కాలము అంత్యకాలం అని మనం ఎరిగినప్పుడు నిద్ర మేలుకోవాలి. అంటే దేవుని కొరకు ఎవరైతే వాడబడాలనుకుంటున్నారో, దేవుని కొరకు ఎవరు నిలచోవాలనుకుంటున్నారో, ఆయన అంటాడు, నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఎక్కడైనా ఉందని కనుగొందును అంటున్నాడు. సో మనము విశ్వాసములు లాగా దేవుని యొక్క వాక్యములో నాటబడిన వారి వలె నిద్ర మేలుకొని ఇతరులాగా ఇంకా సమయం ఉంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత చూసుకుందాం అనేది కాదు. ఇది దేవుడు ఇచ్చిన సమయము. ఈ సమయంలో మనం ఏం చేయాలో తెలుసుకొని దాని ప్రకారము నడిచే వారిగా ఉందుముగాక. సో ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఆయన ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో నూతన కార్యము జరుగును గాక అని ప్రకటిస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి నిరాశ, నిస్పృహ యేసు నామంలో వదిలిపోయి ఆయన దేవుని యొక్క గొప్ప సంతోష సమాధానాలతో వారు నింపబడుదురు గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము లోంచి మనం కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్న సమయంలో ఇజ్రాయేలు దేశము చెరపట్టబడినట్టు మనకు తెలుస్తుంది. నెబుకద్నెజర్ రాజు వచ్చి ఇజ్రాయేల్ దేశంని చెరపట్టగా బబులోను సామ్రాజ్యము చాలా శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉంటుంది. ఆ సమయంలో మనం అదే కాలంలో దానియేలు ఉన్నట్టు చూస్తాం. దానియేలు బబులోనులో ఉండి అక్కడున్న నాయకులకు, అక్కడున్న వారికి దేవుని సాక్షిగా నిలుచొని ఉంటాడు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆ సమయంలో ఎవరైతే ఎగ్జైల్స్ అంటే వారు చెరపట్టబడి ఉన్నారో వారి కొరకు యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. వారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని వైపు నుంచి తొలగిపోయి విగ్రహారాధనలు చేసుకుంటూ దేవుని గురించి మర్చిపోయి దేవుని ఆరాధించకుండా దూరంగా ఉన్న సమయంలో యెహెజ్కేలు ప్రవక్తకి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై మాట్లాడుతుంటది. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనం, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. ఇది యెహెజ్కేలు యొక్క పిలుపు గురించి ఈ వాక్యమై ఉంది. వారిలాగా నువ్వు ఉండకూడదు. వారు తిరుగుబాటు చేసినట్టు నువ్వు తిరగకుండా ఇప్పుడు నేనిచ్చే మాటలు విని నోరు తెరిచి భుజించుము అంటాడు. అంటే నా వాక్యాన్ని నువ్వు వినాలి. ఆ వాక్యాన్ని నువ్వు వినడం మాత్రమే కాదు కానీ వెళ్ళి వారికి ప్రకటించాలి అని యెహెజ్కేలును దేవుడు ఆ రోజు ఎన్నుకున్నట్టు మనము చూస్తుంటాము. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నా అక్కడున్న లోకంలో, అక్కడున్న దేశంలో అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కూడా యెహెజ్కేలుని దేవుడు ఏర్పరచుకొని దేశంలో ఒక కరువు లాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు. సో నీ జీవితంలో కూడా ఎప్పుడైనా కూడా అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు వెళ్ళినట్లయితే అది కేవలము ఆధ్యాత్మిక కరువు మాత్రమే కాదు, శారీరకమైన కరువే కాదు, ఏదైనా ఒక విషయం గురించి నువ్వు ముందుకు సాగపోకుండా ఇట్ ఈస్ ఎ డ్రై సీజన్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఈరోజు మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. కొంతమందికి దేవుని స్వరము విని చాలా రోజులైంది అనుకుంటా, దేవుని నుంచి చాలా దూరంగా ఉన్న కాలంలో మీరు ఉండొచ్చు. నేను దేవునితో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను, ఆయన సన్నిధిలో ఆ సహవాసాన్ని అనుభవించలేకపోతున్నాను, అలాంటి కరువులో నేను ఉన్నాను, అలాంటి ఎండిన పరిస్థితిలో నేను ఉన్నాను ఆత్మీయంగా అనొచ్చు. లేదంటే కొంతమంది మానసికంగా అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో. మీకున్న ఆలోచనలు బట్టి కృంగదీయబడి కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేచినా కూడా వారు వెంటనే బయటికి రారు. చాలాసేపు ఆ ఆలోచనలతో ఈరోజు ఎదుర్కోవాలంటే ఒక భయముతో తమల్ని తాము ప్రశ్నించుకుంటూ అక్కడే కొన్ని గంటలు లేచినా కూడా అక్కడే ఆలోచిస్తూ ఉంటారు.
అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ఈరోజు దేవుని వాక్యము నేను ఆదరిస్తుందని నేను నమ్ముచున్నాను. ఎలాంటి ఆర్థికమైన సమస్య ఉన్నా, లేదంటే ఆరోగ్యపరంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు ఎజ్కేల్ గ్రంథములోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఎజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుందాం. ఎజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఆ రోజు ఆ దేశం అంతా కూడా దేవునికి తిరగబడి వారు పట్టబడిన వారై దేవునికి నుంచి ఎలాంటి ఆశీర్వాదము పొందని స్థితిలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ఏమంటున్నాడంటే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క హస్తము ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని వదిలేయట్లేదు, కానీ ఆయన హస్తము నీ మీద పని చేస్తూ ఉంటుంది. ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆయన హస్తము యెహెజ్కేలు మీదికి వచ్చిందంట. సో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ఒకసారి దేవుని నమ్మి రక్షించబడిన తరువాత ఆయన హస్తము నిన్ను వదిలిపోదు. ఒకవేళ నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకొని తప్పు స్థలాల్లోకి వెళ్ళి దేవునికి దూరంగా వెళ్ళినా కూడా ఆయన హస్తము నిన్ను పట్టుకొనే ఉంటుంది. ఆయన హస్తము ఎప్పుడు కూడా నీ జీవితం పైనే ఉంటుంది. ఆయన హస్తము నిన్ను విడువదు. ఆ రోజు యెహెజ్కేలుని ఆయన హస్తము పట్టుకొని యెహోవా నన్ను తోడుకొని పోయెను. అక్కడ నుంచి ఒక స్థానంలోకి తీసుకొని వెళ్ళాడు. అది ఒక దర్శన రూపకమైన స్థానం అయి ఉండొచ్చు, లేదంటే నిజంగానే ఒక స్థానంలోకి వెళ్ళాడో ఇక్కడ మనకు స్పష్టంగా లేదు. కానీ రెండిట్లో ఏదైనా కూడా దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు ఆయన హస్తము నీకు తోడై ఉంది. నీకు దర్శనాల ద్వారా మాట్లాడుతుండొచ్చు, లేదంటే కళల ద్వారా మాట్లాడుతుండొచ్చు, కానీ నీకు ఎక్కడైతే నీ అద్భుతాన్ని నువ్వు పొందుకోవాలో ఆ స్థలములోకి ఆయన నిన్ను తోడుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు గనుక నువ్వు నమ్మినట్లయితే ఆయన హస్తము నాతో ఉంది, ఆయన హస్తము నాపై ఉంది, నేను ఎక్కడైతే దేవుని యొక్క అద్భుతాలు చూడాలో అక్కడికి ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని నమ్మినట్లయితే నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఆమేన్. సో ఆ రోజు దేవుని యొక్క హస్తం ఆయనను తీసుకొని వెళ్ళి ఒక ఎప్పుడు చూడని అద్భుత కార్యము చూసే స్థలములో ఆయనను నిలబెట్టింది. మీ జీవితాల్లో కూడా ఎప్పుడు చూడని అద్భుత కార్యాలు చూడడానికి దేవుని యొక్క హస్తము మీ జీవితంలో పనిచేస్తుందని మీరు ఎరగాలి. కీర్తనలు 139 10వ వచనంలో దావీదు రాస్తున్నాడు, అక్కడ నుండి నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఆయన హస్తము ఎక్కడ ఉన్నా కూడా నిన్ను నడిపించగలదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక మార్గం ఇంకా లేదు, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ఆధారమే లేదన్నప్పుడు కూడా ఆయన హస్తము నిన్ను పట్టుకొని ఎక్కడైతే దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయో అక్కడికి తీసుకొని వెళ్ళగలదు. వేర్ దెర్ ఇస్ అ డెడ్ ఎండ్ హీ విల్ మేక్ ఎ పాత్ వే ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సో ఆ సమయంలో హిజ్కీయాతో ఒక మాట అంటున్నాడు. ఆ ఎండిన ఎముకల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళిన తరువాత, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుచున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలుని అడుగుతున్నాడు, ఇలాంటి ఎముకలు బ్రతకగలవా? అలాంటి ప్రశ్నకి ఏం జవాబు ఇవ్వాలో యెహెజ్కేలుకి అర్థం కావట్లేదు. ఈరోజు నిన్ను కూడా అలాంటి ప్రశ్న అడుగుతున్నాడేమో. ఇందాక నేను చెప్పిన ప్రకారం ఎండిన సందర్భంలో ఉన్నట్లయితే, నీ ఆర్థిక విషయంగా ఎండిపోయి, నీ శారీరకంగా ఎండిపోయి, మానసికంగా ఎండిపోయి, ఆత్మీయంగా కూడా ఎండిపోయిన పరిస్థితిలో ఉంటే, అలాంటి పరిస్థితిలో నుంచి తిరిగి నీ జీవితము మంచిగా అవ్వచ్చా, చిగురించవచ్చా, తిరిగి నీ జీవితంలో మంచి కార్యాలు జరగచ్చా అన్న ప్రశ్న యెహెజ్కేలుని అడిగిన ప్రకారం ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఆ రోజు యెహెజ్కేలుకి ఆ ఎముకలను చూసినప్పుడు అవి ఎంతగా ఎండిపోయినాయి అంటే దీనిలోంచి జీవం వచ్చి మళ్ళీ అవి బ్రతకగలవు అనే ఆశ కానీ అనే సూచన కానీ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అది చాలా కాలం అయిపోయిన ఎముకలు, చాలా డ్రై బోన్స్ లాగా మనం చూస్తున్నాం. సో ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని వారాలుగా నువ్వు ఆ సమస్యతో పోరాడుతున్నా కూడా ఈరోజు యెహెజ్కేలుతో అన్న మాట మనతో దేవుడు అంటున్నాడని నమ్ముచున్నాను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అవి తిరిగి జీవించగలవు, ఆ పరిస్థితి తిరిగి మారగలదు. సో దాని కొరకు యెహెజ్కేలుని ఏం చేయమంటున్నాడు? ప్రభువా యెహోవా అది నీకే తెలియను అంటిని. అప్పుడు అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇప్పుడు ఆయన ఏం చెప్పమంటున్నాడు? ఈ పరిస్థితి మారాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? నువ్వు
ప్రవచనం ఎత్తు, అంటే నువ్వు మాట్లాడు, నీ నోటి నుంచి మాటలు విడుదల చెయ్యు అంటున్నాడు. ఎండిపోయిన ఎముకలు అవి తిరిగి జీవానికి రావచ్చా అంటే, దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన చేయలేని కార్యం ఏమీ కూడా లేదు, అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆ కార్యము జరగాలంటే మన జీవితంలో మనం ఒకటి చేయాలంట. ఏంటి? నీ నోరును వాడాలి, నీ మాట ఎలాగుందో చూసుకోవాలి, అక్కడ ప్రవచించాలి అంటున్నాడు. ఏం ప్రవచించాలి? యెహోవా మాట ప్రవచించాలి, ఆయన చెప్పిన మాట ప్రవచించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీ పరిస్థితి ఎలాగున్నా కూడా దేవుని వాక్యము ఆ పరిస్థితిపై పలకమంటున్నాడు. నీ జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క మాట ఆ ఎండిపోయిన పరిస్థితి మీద నువ్వు ప్రవచించాలి అంటున్నాడు. నీ వివాహము గురించి అది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నీ దేవుని వాక్కు ప్రకారము ప్రవచించాలి. నన్ను దేవుడు ఎవరితో జతపరుస్తున్నాడో ఆ వ్యక్తి నాకు దేవుడు సరియైన సమయంలో తీసుకొని వస్తాడు, ఆయన తన సమయంలో సమస్తము సమకూర్చిన మేలు కొరకు చేస్తాడు అని నువ్వు ప్రవచించాలి. ఒకవేళ నీ శరీరం అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుని మాట నువ్వు ప్రవచించాలి. నేను దీర్ఘాయుష్తో జీవిస్తాను, నేను దేవుని యొక్క మాటలు వింటుండగా ఆ మాటలను బ్రతికించును అన్న మాటలు నువ్వు నీ శరీరంపై ప్రవచించాలి. నీ ఆర్థిక సమస్యలపై నువ్వు ప్రవచించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సో చాలా మందికి ఈ మాట, ఈ విషయంలో చాలా ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే ఎండిన పరిస్థితులు లేదంటే ఫలించని పరిస్థితులు చూసినప్పుడు వారి సిచ్యువేషన్ అంటే ఆ పరిస్థితులే మాట్లాడడం వచ్చు, కానీ దేవుని యొక్క మాటలు మాట్లాడడం రాదు. అంటే ఇంకొక మాటలో ఏం చెప్తున్నాడంటే, డోంట్ స్పీక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఆ యొక్క ఎండిన పరిస్థితి గురించి కానీ ఎముకల గురించి కానీ మాట్లాడొద్దు. అది ఎంత అసాధ్యమైన కార్యమో మాట్లాడకూడదు, అది ఎంత కష్టమైన పనో అది మాట్లాడొద్దు, కానీ దేవుని యొక్క ప్రవచనము అక్కడ విడుదల చేయాలి అంట. ఈరోజు నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు ఆ ఫలితాలు చూడట్లేదో అక్కడ నీ నోరు తెరిచి ప్రవచించాలి. ఆ పరిస్థితులు చూసినప్పుడు ప్రవచించడం అంటే ఆయన మాట పలకడం ఒకటి, ఇంకొకటి ఆయనను స్తుతించడం కూడా ఇంకొక రకంగా ఆయన యొక్క మాట అక్కడ విడుదల చేయడం. పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా కృంగదీస్తున్నప్పుడు నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించగలిగే పరిస్థితిలో ఉండాలి. 100వ కీర్తన 4వ వచనంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. రేపటి దినాన ఆదివారం మీరు సంఘానికి వెళుతుండగా మీ పరిస్థితులు ఆ ఎండిన ఎముకల్లాగా ఉన్నా కూడా మీరు ఎలాగెళ్ళాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్తుతులు పాడుచు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా పరిస్థితి ఏంటి ప్రభా ఇలాగైపోయింది, నా ఆరోగ్యం ఏంటి ఇలాగైపోయింది, నా పిల్లలు ఏంటి ఇలాగున్నారు, నా వివాహం ఏంటి ఇలాగ, అది మాట్లాడద్దు. దేవుని యొక్క మాట, ఆయన కీర్తనలు పాడుచు మీరు ప్రవేశించాలి. సో ఆ సిచ్యువేషన్ మొదటిగా ఆ పరిస్థితి మారాలి అంటే నీ మాట మారాలి. ఆ పరిస్థితి మారాలి అంటే నీ నోట్లో నుంచి అయితే ఏ మాటలు వస్తున్నాయో అవి మారగలగాలి. అందుకనే హబక్కూకు 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను, ఒలీవ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్డులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను ఎంతో సంతోషించదను. ప్రభువగు యెహోవా నాకు బలమును, నా కాళ్ళను లెడికాలగా చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుపజేయును. సో అక్కడ పరిస్థితి ఎలాగున్నా కూడా దేవుడు నాకు బలాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు నన్ను ఉన్నత స్థలములో నిల్చోబెట్టబోతున్నాడు అని హబక్కూకు గ్రంథంలో రాసినట్టు నీ పరిస్థితి ఎలాగున్నా కూడా మొదటిగా ఆయన మాటలు అక్కడ ప్రవచించు, ఆయన స్తుతులు అక్కడ పాడడం మొదలుపెట్టు. ఆయన యొక్క వాగ్దానాలు విడుదల చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క పరిస్థితి మారడానికి ఆ మొదటి అడుగు నువ్వు వేసినట్లు అవుతుంది. సో ఇంత కష్టమైన పరిస్థితి, ఇంత క్లిష్టమైన పరిస్థితి, ఇంత అసాధ్యమైన పరిస్థితి మారాలంటే ఏంటి? మొదటిగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆయన హస్తము నీకు తోడై ఉంది, ఆయన నిన్ను వదిలిపెట్టలేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ నోరు తెలిసి ఆయన మాటలు ప్రవచించాలి. రెండవదిగా ఆ ఎముకలతో మాట్లాడమన్నప్పుడు, ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఒక నిమిషం, దాని ముందు వచనం చదువుదాం.
ప్రభువా యెహోవా అదే నీకు అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఈ ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలు ఆ మాట ఆలకించాలి అంట. చెవులు వినాలి. మొదటిగా నీ మాట, నీ నోరు మాట్లాడాలి. రెండవదిగా నీ చెవులు వినాలి. ఏం వినాలి? యెహోవా మాట వినాలి. సో ఆ పరిస్థితి గురించి ఎవరు ఏం చెప్తున్నారో వినడం కాదు, ఆ పరిస్థితి గురించి గూగుల్ ఏం చెప్తుందో వినడం కాదు, ఆ పరిస్థితి గురించి ఇంతకు ముందున్న వారి అనుభవాలు వినడం కాదు, యెహోవా మాట ఆలకించాలి. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు రాగానే ఇతరుల యొక్క అనుభవాల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మీకేమైంది, అప్పుడు మీకేమైంది, అప్పుడు మీరేమన్నారు, అయితే వాళ్ళు ఏం చేశారు, అవునా వారికేమైంది, వాళ్ళ మాటలు వినడం మొదలు పెడతారు. మీకు కూడా వచ్చిందా ఈ జబ్బు, అప్పుడు మీరేం చేశారు, ఓ చాలా టైం పడుతుంది, దీన్ని అసలు డాక్టర్స్కి అసలు అవ్వదు, మెడిసిన్స్ క్యూర్ అవ్వవు, కొంతమందే బతుకుతారు, అందరూ బ్రతకరు, ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి ఆ మందు పని చేస్తుంది, ఒక్కొక్కసారి ఆ మందు పని చేయదు, ఇంకా ఆశ వదులుకో. ఇలాంటి మాటలు వారు చెప్పినప్పుడు నీ చెవులు ఏమి వింటున్నాయి? దేవుని మాట వినట్లేదు, దానికి వ్యతిరేకమైన మాటలు వింటున్నాయి. సో ఆ ఎండిన ఎముకల లాంటి పరిస్థితులు ఫస్ట్ మారాలంటే మొదటిగా దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క వాగ్దానాలు మాట్లాడాలి. రెండవదిగా ఏమి వింటున్నావో ఆ సమయంలో చాలా చాలా ముఖ్యమైనది. ఎవరి మాట వింటున్నావు, ఎవరి మాట వింటున్నావు? ఒక మంచి ఉదాహరణ బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇజ్రాయెల్ దేశము, వారు వాగ్దాన దేశములో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వేరే వాళ్ళు వ్యతిరేకమైన మాట తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, మన వల్ల ఇది జరిగే కార్యము కాదు, ఇది దేవుడిచ్చిన వాగ్దాన దేశం అయినా కూడా వారు విన్న మాటను బట్టి ఆ పరిస్థితిలో వారు నడవలేకపోయినారు, ఆ వాగ్దానాల్లో నడవలేకపోయారు. ఇద్దరు మాత్రము దేవుని యొక్క మాట విని దాని ప్రకారమే లోబడి వాగ్దాన దేశంలో నడిచారు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఎందుకు? వారు ఈ 10 మంది మాటలు పట్టించుకోలేదు. దేవుడు ఏం చెప్పాడో అది జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు వలన ఏది సాధ్యమవుతుందో, దేవుడిచ్చిన మాట ఏంటో అదే విన్నారు. కాబట్టి ఏదైనా విషయంలో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నప్పుడు, ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నప్పుడు మొదటిగా నీ నోరు, ఎందుకంటే జీవ మరణములు నాలుక వశనం. ఆ పరిస్థితిపై తప్పకుండా దేవుని యొక్క ప్రవచనము చెయ్యాలి. రెండవదిగా నువ్వు ఏ మాటలు వింటున్నావో ఆ సమయంలో ఇంకా ఏది కూడా వినడానికి ఇష్టపడకూడదు. ఆ సమయంలో వాక్యం ఏం సెలవిస్తుంది, ఆ సమయంలో దేవుని మాటలు ఏం చెప్తున్నాయి అదే వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆర్థికంగా ఎండిపోయిన స్థితిలో ఉంటే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యాలు వినండి. ఎండిపోయినవి చిగురించగలవు అని చెప్పే వాక్యాలు వినండి, జీవము పలికే వాక్యాలు వినండి. అనారోగ్యం గురించి ఉన్నప్పుడు స్వస్థతనిచ్చే వాక్యాలను వినండి. స్వస్థతకు వ్యతిరేకంగా మాట్లాడే వాక్యాలు కాదు, స్వస్థత గురించి చెప్పిన వర్తమానాలు వినండి. స్వస్థత పరచబడిన వారి సాక్ష్యాలు వినండి. దేవుడు చేసిన అసాధ్యమైన కార్యాలు చెప్పే వాటి మాటలు వినండి. ఆ మాటలు విన్నప్పుడు ఆ ఎండిన ఎముకలు ఏంటంటే, ఆ ఎండిన ఎముకలు యెహోవా మాట ఆలకించాలి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చుతేమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించును, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవాయై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అయితే మాట్లాడారు, తర్వాత విన్నారు, ఇప్పుడు చర్మము మాంసము అన్నీ వచ్చిన తర్వాత ఇంకా జీవము రాలేదు. జీవము రావాలంటే జీవ ఆత్మను ఆయన రప్పించాలి అంట. సో ఆ పరిస్థితి మారాలి అంటే ఇంకొకటి ఏంటంటే, ఆత్మ జీవింప చేస్తుంది, ఆత్మ తిరిగి ఆ ఉజ్జీవాన్ని ఇస్తుంది. ఆత్మ తిరిగి ఏదైతే మరణకరమైన పరిస్థితిలో ఉందో దానికి పునరుత్థానం అనే పరిస్థితి కల్పింప చేస్తుంది. సో మాట్లాడాలి, ఏది వింటున్నారో దాని గురించి శ్రద్ధ వహించాలి. మూడవదిగా దేవుని ఆత్మతో నింపబడే పరిస్థితిలో మీరు ఉండాలి. ఆత్మతో నింపబడకపోతే ఆ జీవము మీరు పొందుకోలేరు. కొంత మట్టుకు కొన్ని యూ విల్ ప్రోగ్రెస్ టు సర్టన్ ఎక్స్టెంట్. స్కిన్ వస్తుంది, మజిల్స్ వచ్చాయి, బోన్స్ వచ్చాయి అంటే ఉన్న పరిస్థితి కంటే కొంచెం మెరుగైంది, కానీ దానిలోకి జీవము రాలేదు. చాలామంది ఈ స్టెప్ దగ్గర వాళ్ళు ముందుకు వెళ్ళరు.
దేవుని ఆత్మతో తిరిగి నింపబడడానికి, దేవుని ఆత్మలో వారు నడవడానికి వారు దాని పట్ల శ్రద్ధ వహించరు. సో దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు, ఆదాము సృష్టించినప్పుడు కూడా ఆయన మొత్తము మనిషిని, నరుని సృష్టించిన తర్వాత మట్టి నుంచి ఆయన ఆత్మను ఆయన నాసికా రంధ్రంలోకి ఆయన జీవాన్ని ఊదినప్పుడు ఆయన నరుడుగా మారినట్టు మనము చూస్తాం. సో దేవుని యొక్క ఆత్మతో నింపబడము అనే అనుభవములో మీరు ఉండాలి ప్రతిసారి. ఎందుకంటే ఈ పరిస్థితులను బట్టి మీరు నిరాశ చెంది కృంగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, అంతా కూడా కదలలేని పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని తిరిగి జీవింప చేస్తుంది. ఆ పరిస్థితులను జీవింపజేయడం మాత్రమే కాదు, ఇక్కడ వాటిని ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేయడం మాత్రమే కాదు, కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యము ఆయను. సో దేవుడు ఆ కార్యము చేసిన తర్వాత దాన్ని వారిని ఒక సైన్యముగా మార్చాడంట. ఆ ఎండిన పరిస్థితిలోంచి నిన్ను తీసుకొని రావడం మాత్రమే కాదు, కానీ ఆ పరిస్థితిని నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ స్థానంలోకి ఆయన తీసుకొని వెళ్ళగలడు. ఆయన వాక్యంలో ఏమని ఉంటుందంటే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల దేవుడు. సో వాటికి జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వారిని ఒక సైన్యముగా మార్చాడంట. ఒక సైన్యముగా మారడం అంటే ఒక మామూలు వ్యక్తి చేయలేని పనులు ఒక సైనికుడు చేయగలడు. సో ఈ రోజు కూడా వాక్యం వింటుండగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి దేవుడు మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆ పరిస్థితిని అత్యధికంగా మార్చబోతున్నాడు, అత్యధికమైన సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ దాని కొరకు మనల్ని సిద్ధపరచుకో అంటున్నాడు. ఏంటి? మొదటిగా ఆయన మీ మనస్సులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క హస్తము మీ మీద ఉంది. రెండవదిగా మీరు ఆ పరిస్థితిపై ప్రవచించాలి, దేవుని యొక్క మాటలు మాట్లాడాలి. మూడవదిగా ఆయన మాటలు ఆలకించాలి, ఆయన వాక్యము మాత్రమే ధ్యానించాలి, కానీ ఇతరులు చెప్పే మాటలు కాదు. వాక్య ప్రకారమైన ఆలోచనలు మీరు కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆయన ఆత్మతో నింపబడాలి. సో మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నా కూడా ఈరోజు ఉమెన్స్ రివైవల్ నైట్స్ కోసం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ 6 రాత్రులు కూడా తిరిగి పరిశుద్ధాత్మతో నింపబడి, తిరిగి ఉజ్జీవంపబడి, కోల్పోయినవన్నీ కూడా దేవుడు మీకు పునరుద్ధీకరించబోతున్నాడని మేము నమ్ముచున్నాం. ఎలాంటి ఎండిన పరిస్థితిలో ఉన్నా, ఆత్మీయంగా ఎండిన పరిస్థితిలో ఉన్నా, ఇప్పటి వరకు నేను దేవుని యొక్క స్వరము వినలేదు, ఆయనతో సహవాసం అనేది నాకు తెలియదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు, భాషలు మాట్లాడడం తెలియదు, దేవుని యొక్క జీవము అనేది నాకు తెలియదు, అలాంటి ఎండిన పరిస్థితిలో ఉన్నా, శారీరకంగా ఎండిన పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుచుండగా తిరిగి నూతన జీవముతో, ఉజ్జీవముతో మీరు నింపబడబోతున్నారని నేను నమ్ముచున్నాను. ఆమెన్. సో ఎక్కడున్నా కూడా ఈరోజు దేవుని వాక్యము మీతో మాట్లాడి ఉండగా తిరిగి ఆయనపై విశ్వాసం ఉంచండి. ఆయన హస్తము మీతో ఉండగా మీ మాటలు ఆయన మాటలు రావాలి, మీ యొక్క చెవులు ఆయన మాటలు వినాలి, ఆయన ఆత్మతో నింపబడాలి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఎండిన ఎముకలను జీవింపజేయగల శక్తి గల దేవుడవైనందుకు వందనాలు చెల్లిస్తున్నా. కానీ యెజ్కేలుని వాడుకున్నప్పుడు ఆయన నోటి మాటను వాడుకున్నారు. ఆయన ఆ ఎముకలను యెహోవా మాట ఆలకించేలాగా చేశారు. ప్రభా ఈరోజు కూడా మా పరిస్థితి మార్చమని మేము అడుగుచుండగా మేము ఏమి చేయాలో కూడా మాకు నేర్పించినందుకు వందనాలు. ఈ రోజు నుంచి మా నాలుకలు దేవుని యొక్క వాగ్దానమే పలుకును గాక అని ప్రకటిస్తున్నాం. పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుని యొక్క మాటలు విడుదల చేస్తుండగా ఆ ఎండిన పరిస్థితులు తిరిగి జీవించును గాక అని ప్రకటిస్తున్నా. ఆయన వారి చెవులు ఆత్మ చెప్పే సంగతులు వినును గాక అని ప్రకటిస్తున్నా. ఇతరుల యొక్క అనుభవాలు, దుర్బోధను బట్టి వారు అనుమానములోకి, అపనమ్మకంలోకి వెళ్లకుండా నాయన సరి అయిన బోధ వినుచు, సరి అయిన వాక్యంలో వారు నడుచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. అలాగే నీ ఆత్మతో నింపబడి నూతన జీవముతో, నూతన అభిషేకముతో, ఉజ్జీవముతో నాయన ఉన్న పరిస్థితులను వారు జయించడం మాత్రమే కాదు, కానీ అత్యధికమైన విజయములో వారు నడుచుదురు గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒకసారి మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని మేము నమ్ముచున్నాము. ఈ వారం అంతా కూడా మనం వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ మనసు మారి రూపాంతరం చెందిందని నేను నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి వాక్యము చదివినప్పుడల్లా కూడా దేవుని యొక్క కృప మన పట్ల ఎలాగుంది, దేవుని యొక్క సువార్త ఏంటి అనేది మీకు ప్రత్యక్షపరచబడాలని నేను నమ్ముచున్నాను. మీరు వాక్యంలో ఇంకా ఎదిగి
ఫలించుదురుగాక అని ప్రకటిస్తున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్త్రీల ఉజ్జీవ సభలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మే 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగే ఈ సభల కొరకు మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు 5 గంటలకు సంధ్య కన్వెన్షన్ హైదరాబాద్లో ఈ సభలు జరగబోతున్నాయి. అన్న దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినప్పుడు గొప్ప జవాబు పొందుకుంది. రక్తస్రావము గల స్త్రీ యేసుక్రీస్తుని చెంగును తాకినప్పుడు తనకు స్వస్థత కలిగింది. ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయని మేము నమ్ముచున్నాం. అందరము కలిసి ఆయన సన్నిధిలో ఈ 6 రాత్రులు కూడా అద్భుత కార్యాలు, దేవుని యొక్క శక్తి మనం అనుభవించబోతున్నాం. శక్తివంతమైన ఆరాధన, ప్రత్యక్ష జ్ఞానంతో కూడిన వాక్యము, అలాగే గొప్ప ప్రార్థన మనము అనుభవించబోతున్నాము. ప్రతిరోజు ప్రేమ విందు కలదు. మీకు తెలిసిన వారితో కలిసి ఈ సభల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. పాల్గొన్న మీరందరూ కూడా గొప్ప సాక్ష్యాలు పొందుకోబోతున్నారని మేము నమ్ముచున్నాము. కాబట్టి దీన్ని మిస్ అవ్వకండి. అందరూ రావాలి అండ్ దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు చూడాలి. దేవుని మిమ్మల్ని దీవించును గాక.